ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యుత్ షాక్ల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించింది. 5 ఏళ్ల తర్వాత తొలిసారి అన్ని కేటగిరీల వినియోగదారుల పైన పైసా భారం వేయకుండా టారిఫ్ను ప్రకటించింది. దీంతో పాటు అదనపు వెసులుబాట్లు కల్పించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. డిస్కంల ఖర్చులు, ఆదాయాల మధ్య వ్యత్యాసం 12,632 కోట్లు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి నూతన విద్యుత్ టారిఫ్ను తిరుపతిలో ప్రకటించారు. గృహ వినియోగదారుల టారిఫ్లో ఎలాంటి మార్పులు కమిషన్ ప్రతిపాదించలేదని పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి నూతన టారిఫ్ అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్లో 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ద్వారా 44,323 కోట్లు రాబడి రాగా అంచనా వ్యయం 57,544 కోట్లుంటుందని అధికార యంత్రాంగం అంచనా వేసింది. ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం 12,632 కోట్లని ప్రభుత్వమే భరించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఈ సంవత్సరం విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకోలేదు. ఏపీ ప్రజలపై పైసా భారం పడకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.